హాయ్ అండి. మొన్న పేపర్లో రాశారండి. రిటైర్ అయిన తర్వాత ఆయన 55 లక్షల రూపాయలు ఈ సైబర్ నేరగాళ్ళ వల్ల పోగొట్టుకున్నట్ట. ఎలాగో తెలుసా? ఫస్ట్ ఆయన వాట్సాప్కి మెసేజ్ వచ్చిందట. మీ దగ్గర డబ్బులు పెట్టుబడి ఉంటే బలానా షేర్స్లో కనుక మీరు పెట్టుబడి పెడితే మీరు 1 మంత్లో త్రిబుల్ అవుతాయి, అలాంటి షేర్స్ మా దగ్గర ఉన్నాయి అని చెప్పారట. ఈయన వెంటనే వాళ్ళకి మెసేజ్ చేశారట, బలానా గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. గ్రూప్లో అంటే చాలామంది ఉంటారు కదా, దాంట్లో జాయిన్ అయిపోదాం, మనకేమి ఇబ్బంది ఉండదు. ఈయన ఆ గ్రూప్లో ఒక హాయ్ అని పంపిస్తున్నారు. తక్కిన వాళ్ళందరూ ఈయనకి పరిచయం అవుతున్నారు. ఏ షేర్లు కొనాలి అంటే బలానా షేర్లు కొనండి బాగుంటుంది అని చెప్పి ఈయన చేత ఫస్ట్ 5 లక్షల రూపాయలు ఆ షేర్లలో పెట్టించారు. ఓటీపీ వస్తుంది చెప్పండి అన్నారు. ఆ షేర్ల ఓటీపీ కూడా వాళ్ళకే చెప్పాడు ఆయన. ఫస్ట్ సారి షేర్లు కొనిపెట్టి చేసిందంతా కరెక్ట్గా సజావుగా సాగింది. తర్వాత రెండోసారి ఒక వారానికి ఒక ఆడ అమ్మాయి ఫోన్ చేసింది, ఒక లేడీ. సార్ మీరు బలానా ఓటీపీ వస్తుంది, మీరు బలానా షేర్లు కొన్నారు కదా, ఈరోజు అవి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కనుక మనకి కొంచెం తక్కువలో వచ్చే షేర్స్ ఉన్నాయి, మీరు కొనుక్కుంటే బాగుంటుంది, ఏమంటారంటే ఓకే అమ్మా పర్వాలేదు కొనేసేయండి అన్నట్టు. అంటే మీ ఓటీపీ చెప్పండి అని చెప్పి చెప్పంగానే ఈయన ఓటీపీ చెప్పాడు. బ్యాంకులో ఉన్న 55 లక్షల రూపాయల డబ్బులు ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ని లాగేసి అయిపోయింది. వెంటనే ఈయనకి కట్ అయిపోతున్నట్టు డబ్బులు తెలిసి వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ వాట్సాప్లో ఎవరైతే గ్రూపులు ఇన్నాళ్ళ మట్టి ఆయనకి హాయ్ ఎలా ఉన్నారు, నేను గ్రూప్లో జాయిన్ అయ్యాను, మీరు ఎలా ఉన్నారు అని పెట్టిన వాళ్ళందరూ కూడా ఎలాంటి మెసేజ్ రాకపోగా ఈయన ఎవరైతే ఫోన్ చేస్తున్నారో రోజు బలానా షేర్లు కొనండి ఇంత లాభం అంత లాభం అని చూపిస్తున్నారో అవి కూడా ఫోన్లు ఎత్తకపోవడాలు, వాట్సాప్లో మెసేజ్లు రాకపోవడాలు చూసి కర్నూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పెద్ద ఆయన కంప్లైంట్ ఇచ్చారట. రిటైర్ ఉద్యోగి చూశారండి, ఖాళీగా రిటైర్ అయిపోయిన తర్వాత కూర్చోకుండా ఇంకా డబుల్ అవుతాయి త్రిబుల్ అవుతాయి అచ్చాసకపోతే ఉన్న డబ్బులు పెన్షన్ డబ్బులు 55 లక్షలు లాగేశారు. పిల్లలు ఊరుకుంటారా? కూర్చున్నవాడు కూర్చోక నీకేం పనులని అడుగుతారు కదా. 1 లక్ష 2 లక్షల 55 లక్షల రూపాయలు కర్నూలు జిల్లాలో ఒక రిటైర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వల్ల వాట్సాప్లో షేర్లలో లాభాలు వస్తాయని పెట్టారు. మీరందరూ తగు జాగ్రత్తల్లో ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయిపోయి ఏది పడితే అది లింకులు, ఓటీపీలు, మీ ఆధార్ నెంబర్లు ఏవి చెప్పమాకండి. రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయినట్టుగా హ్యాపీగా కూర్చోండి ఇంట్లో. ఇంకా డబ్బు సంపాదన మీద వ్యామోహం పనికిరాదు. అర్థమైందా?